సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటి వరకు ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడిన సదరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో జస్ట్ ట్రోలింగ్తో విమర్శలతో వదిలిపెట్టేసేవారు. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆయన తీరులో మార్పు లేదు. ఇక సెలబ్రిటీల జాతకాలు చెప్పనని గతంలోనే ప్రకటించిన వేణుస్వామి మళ్లీ తెరపైకొచ్చారు. దీంతో ఆయన మళ్లీ నోరెత్తకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాగచైతన్య, శోభితాల జీవితాల్లో వేలు పెట్టడమే ఆయన చేసిన అతిపెద్ద తప్పు. అత్యుత్సాహంతో వేణుస్వామి చేసిన పనికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ ప్రేమించుకుంటున్నారన్న రూమర్స్కు ఫుల్ స్టాప్ పెడుతూ ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్గా ఈ వేడుక నిర్వహించారు. అక్కినేని అభిమానులు, ప్రముఖులు, అభిమానులు ఈ జంటను ఆశీర్వదించారు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న వారిని ఏ బ్రాహ్మణుడైనా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా వేణుస్వామి వ్యవహరించారు. ఎంగేజ్మెంట్ జరిగి జస్ట్ గంటలు కూడా గడవక ముందే చైతు, శోభితాల జాతకం అస్సలు బాలేదు. నిశ్చితార్థం జరిగిన టైం కరెక్ట్ కాదని, ఓ అమ్మాయి కారణంగా మీరు త్వరలోనే విడిపోతారంటూ వేణుస్వామి వీడియో రిలీజ్ చేశారు. ఈ మాటలతో అక్కినేని ఫ్యాన్స్కి చిర్రెత్తుకొచ్చింది. శుభమా అని తమ హీరో పెళ్లి చేసుకోబోతుంటే ఈ అపశకునం మాటలేంటంటూ ట్రోలింగ్కు దిగారు. ఆ దెబ్బకు దిగొచ్చిన వేణుస్వామి గతంలో సమంత, నాగచైతన్యల ఎపిసోడ్కు కొనసాగింపుగానే ఈ జాతకం చెప్పానని, సెలబ్రిటీల జాతకాలు, రాజకీయ విశ్లేషణలు చేయననే మాటకు కట్టుబడి ఉంటానని వివరణ ఇచ్చారు. అయితే తెలుగు ఫిలిం జర్నలిస్టులు, డిజిటల్ మీడియా యూనియన్లు వేణుస్వామిపై తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ నెల 22న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఈ వేణుస్వామి బిగ్ బాస్ 8 తెలుగు సీజన్లో కంటెస్టెంట్గా వెళ్లాలని చూస్తున్నారట. కంటెస్టెంట్స్ లిస్టులో అతని పేరున్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. చైతన్య ఎపిసోడ్తో బిగ్ బాస్లోకి ఆ స్వామిని తీసుకోవద్దని నాగార్జునను అభిమానులు కోరుతున్నారు. అయితే స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వేణుస్వామికి బిగ్ బాస్ డోర్స్ క్లోజ్ అయిపోయినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటిదాకా వేణుస్వామి చేసిన పాపాలకు, బ్లాక్ మెయిలింగ్కు, దొంగ జోస్యాలకు ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి. ఆయన బాధితులు కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండటంతో వేణుస్వామి అరెస్ట్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహిళా కమిషన్కి ఆయన ఇచ్చే వివరణను బట్టి పోలీసుల రియాక్షన్ ఉంటుందని ఫిలిం నగర్లో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బిగ్ బాస్ షోకు వెళ్లడం అనుమానమేనని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.